హెచ్ హానెస్టీ వరకు వచ్చాం. వీలుంటే లాస్ట్లో ఒకసారి అలా మళ్ళీ రివైడ్ చేద్దాం షార్ట్గా. హానెస్టీ అంటే ఇవన్నీ మంచి లక్షణాలు. హానెస్టీ అంటే ఒక చిన్న స్టోరీ కూడా తీసుకున్నాం కదా, గుర్తుందా? చిన్న స్టోరీ, ఎంప్లాయీ ఇల్లీగల్ ఇన్కమ్ కోసం వెళ్తే ఉన్న ఉద్యోగం పోవడం. కాబట్టి ఎప్పుడు మనం షార్ట్ కట్స్కి వెళ్ళకూడదు. హానెస్టీ అనేది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఐ ఫర్ ఇంటర్నల్ క్లీనింగ్. సో ఏ నుంచి హెచ్ వరకు గత క్లాసులలో ఒక్కొక్క దానికి మనం కొన్ని క్వాలిటీస్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చదువుకుంటూ వస్తున్నాం. ఐ ఫర్ ఇంటర్నల్ క్లీనింగ్. ఇంటర్నల్ క్లీనింగ్ అంటే ఏంటి? అంతర్గత శుద్ధి, ఆత్మశుద్ధి. సో ఇక్కడ ఆత్మశుద్ధి అని వస్తుంది. ఇంకొక అర్థంలో అంతర్గత ప్రవర్తన అని కూడా వస్తుంది. ఇంటర్నల్ బిహేవియర్. ఇప్పుడు మనకి జనరల్గా ఎలా ఉంటుంది, కలియుగంలో బాగా ఉంటుంది. ఇంతకుముందు కాలంలో అట్లా అంత ఇదిగా ఉండదు, అసలు ఉండదు. సత్యయుగంలో ఇంకా జీవం. కలియుగంలో ఎలా ఉంటుంది, బయటికి చెప్పే మాట వేరుంటుంది, లోపల ఉండే భావం వేరే ఉంటుంది. అంతర్గత శుద్ధి చాలా తక్కువ. మన రోజు చూస్తామా చూడమా, ఈవెన్ మనకు కూడా అనుకోవాలి కదా, కొంచెం ఏదో ఒకటి తప్పని పరిస్థితిలో మాట్లాడేవి కొన్ని ఉంటాయి. ఎన్నో రకాల లోపల అంటే శుద్ధి అంటే రెండు రకాలు, డిప్లొమసీ బిహేవియర్ కావచ్చు, తప్పుడు ఆలోచనలు కావచ్చు. సో అంతర్గత శుద్ధి. ఈరోజు ఎలా సమాజం ఎలా పోతుంది అంటే, అంతర్గత శుద్ధి కంటే యాక్చువల్గా శుద్ధి, అంతర్గత శుద్ధి బహిర్గత శుద్ధి రెండు అవసరమే కదా. బహిర్గత శుద్ధి అంటే స్నానము, బట్టలు చక్కగా పిండినే వేయడము, ఇవన్నీ బహిర్గత శుద్ధి. మరి కలియుగంలో ఎలా ఉంది శుద్ధి? స్నానం చేయకుండా, వాసన రాకుండా సెంట్లు తయారు చేసి ఇక్కడ కొట్టేసుకొని, వాళ్ళంతా కొట్టేసుకొని, ఆ కంపు వాసనకి ఇది కలిసి ఇంకో కొత్త ఫ్లేవర్ వస్తుంది. ఆ కొత్త ఫ్లేవర్ను ఎంజాయ్ చేస్తుంటారు, దాన్ని కప్పిపుచ్చడం. అలాంటి పరిస్థితి ఇప్పుడు బాగా ఉన్నది. బహిర్గత శుద్ధి ఎవరు స్నానం చేస్తారా బాబు, ఇప్పుడు చలిగా ఉందని కానీ, లేదంటే 4-5 రోజులు, 10 రోజులు, 15 రోజులు జిమ్ పాయింట్లు వేసుకోవడం. అందరి కృష్ణ కాన్షియస్నెస్ రాకముందు 90% చరిత్ర అలాగే ఉంటుంది, మెజారిటీ చరిత్ర అలాగే ఉంటుంది. కానీ సైన్స్ ప్రకారం కూడా అవన్నీ మనల్ని ఇబ్బంది పెట్టేది. సో బహిర్గత క్లీనింగ్, అంతర్గత బహిర్గత క్లీనింగ్ అంటే స్నానం ద్వారా చేస్తే, స్నానం చేయడం, శుభ్రంగా ఉండడం ద్వారా అవుతుంది. బహిర్గత క్లీనింగ్ ఆల్రెడీ చర్చించాం కదా. మామూలుగా శాస్త్రం ఏం చెప్తుంది, బాత్రూమ్ 1 వెళ్ళినప్పుడు కళ్ళు కడుక్కోవాలి, 2 వెళ్ళినప్పుడు కంపల్సరీ స్నానం చేయాలి, మీకు మోషన్స్ అయితే 20 సార్లు అయినా స్నానం చేయాలి. ఇది శాస్త్రం, వైదిక శాస్త్రం చెప్తుంది. నేను స్నానం చేయను అంటే బాత్రూంలో కూర్చో, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. లేదంటే బయటకు వస్తా అంటే స్నానం చేసే రావాలి. ఇది వైదిక శాస్త్రం, వేదం చెప్తుంది. నేను ఉండను అన్నామనుకో, ఉండకు, ఎవరిదన్నాడు? మర్డర్ చేయొద్దు అన్నాం, చేస్తా అంటే చేసుకో, తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. అక్కడేమో అర్థమవుతుంది యు ఆర్ అండర్ అరెస్ట్ అని, ఇక్కడ అర్థం కాదు. అదే ప్రాబ్లం. మనిషికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ తప్పు చేస్తే పోలీసు విజిల్ కొడతారని తెలుసు, ఈ తప్పు వల్ల నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను అని అర్థం కాకపోవడం వల్లనే అన్ని తప్పులు చేస్తున్నారు. వాస్తవంగా జరిగేది ఏంటంటే, ఎన్నెన్నో మనకు తెలియకుండా, ఈవెన్ ఉదాహరణకి సాయంత్రం సంధ్యా సమయంలో తినకూడదు శాస్త్రం ప్రకారం. తింటా అంటే దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఈ ప్రాబ్లం వల్లనే, ఈ తప్పు వల్లనే ఇది వస్తుందని మనకు తెలియదు. అదే సమస్య. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వైదిక పద్ధతికి వ్యతిరేకంగా వెళ్తే మనకి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నేను బాగానే ఉన్నాను కదా, నేను వారానికి 2-3 సార్లు గుడికి వెళ్తున్నాను కదా, దేవుడికి దండం పెడుతున్నాను కదా, అయినా నాకు ఈ టెన్షన్లు ఎందుకు వస్తున్నాయని అనుకుంటాం. గుడికి వెళ్తేనే టెన్షన్లు పోతే టెర్రరిస్ట్ కూడా పోతాడు గుడికి. నా బుల్లెట్ 100 బుల్లెట్లలో 1 బుల్లెట్ కూడా వేస్ట్ కావద్దని గుడికి వెళ్ళి దండం పెడతాడు. అయిపోతుందా? గుడికి వెళ్ళగానే కాదు కదా, మిగిలినవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి కదా. సో బహిర్గత క్లీనింగ్తో పాటు అంతర్గతంగా చాలా ముఖ్యం. ఈ రెండిట్లో బహిర్గతంగా కంటే కూడా అంతర్గతంగా ఇంకా చాలా ముఖ్యం. డూప్లిసిటీ బిహేవియర్ లేకుండా ఉండడం. భగవంతుడికి ఇష్టమైనది ఏంటి? పైన లోపల ఒకటే సింపుల్ హార్ట్ ఉండాలి. అంతర్గత శుద్ధి కోసం
ఇవన్నీ కూడా పాటిద్దాం. ఏంటి అంతర్గత శుద్ధి? మళ్ళొకసారి జపం, హరే కృష్ణ మహామంత్రం. నేను ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం కాకుండా ఉదాహరణకి చంద్రదేవుడి మంత్రం చెప్తాను. ఓం చంద్రదేవ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వేరే దేవతల పేర్లు చెప్తే అందరి ఫ్యాన్స్ ఉంటారు, చంద్రుడికి ఎవరు ఫ్యాన్స్ ఉంటారు కదా. చంద్రుడు బాగున్నాడు అంటాం కానీ ఎక్కువ పూజలు చేయరు. వేరే దేవుడికి పూజ చేసి స్వామి ప్రభు మా దేవుడిని అంటే ఏంటంటారు మీరు. చంద్రదేవ ఆయన మానవునికి అంతర్గత శుద్ధి అవుతుందా? కాదు, పుణ్యం వస్తుంది. అంతర్గత శుద్ధి కాదు. భాగవతం కూడా చెప్తుంది. భాగవతం ఏం చెప్తున్నా తెలుసా? దాన్ని కుంజర శౌచం. పరీక్షిత్ మహారాజ్ చెబుతారు, అయ్యా స్వామి, ఈ పూజలనేవి ప్రాయశ్చిత్తముగా భావిస్తే మళ్ళీ పాపబుద్ధి పోట్లేదే. ఆ పూజల వల్ల ఏమి లాభం? మళ్ళీ అది కుంజర శౌచం, ఏనుగు స్నానం లాగానే అవుతుంది కదా, ఏమి లాభం అని అడుగుతారు అనమాట. 40 రోజులు 50 రోజులు బుద్ధిగా ఉండి 50 రోజుల తర్వాత మళ్ళీ అన్ని అదే చేస్తుంది. దాని అర్థం ఏంటి? ఏనుగు నీళ్ళలో స్నానం చేసి బయటకు వచ్చి మట్టి తీసుకొని మొహాన్ని నెత్తిన కొట్టుకుంటారు. వాళ్ళంతా మట్టి లేకుండా దానికి హ్యాపీ ఉండదు. అప్పుడు స్నానం వల్ల యూజ్ ఉందా? లేదు. పుణ్యాలు చేస్తే మళ్ళీ వచ్చి పాపాలు చేస్తే. సో ఈ పుణ్యాలు చేసి మళ్ళీ పాపాలు చేయడం వల్ల ఏమి లాభము? మళ్ళీ అక్కడ స్టేజ్కి వచ్చేసినావు కదా. ఇక్కడ హరినామానికి హరి సంబంధం కాకుండా అన్య దేవత 33 కోట్ల దేవతల ఉపాసనకి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ బాగా పట్టుకోండి డిఫరెన్స్, బాగా గట్టిగా. ఇప్పుడు మైండ్ ఆడికన్నా పోతే ఒక్కసారి తీసుకురండి, ఈ లైన్ మర్చిపోకండి. ఇప్పుడు చెప్పాను డిఫరెన్స్ ఏంటి అంటే, హరినామము చేయడం వల్ల, హరిని పట్టుకోవడం వల్ల పాప ప్రవృత్తి పోతుంది. పాప ప్రవృత్తి పోవడం అంటే ఇక తప్పు చెయ్యాలి అనే ఆలోచన తగ్గుతూ వస్తుంది. అన్య దేవతారాధనలో అది జరగదు. మన పాప ప్రవృత్తి తగ్గదు. ఇప్పుడు ఎంతమంది లేరు చెప్పండి బయట? లంచం తీసుకునేవాడు దేవతల భక్తుడు కాదా? గొడవ పెట్టుకునేవాడు భక్తులు కాదా? ఏదో ఒక దేవతలకు భక్తులు ఉంటారు చూడండి, ఎక్కడైనా ఉంటారు. మరి హరినామం చెప్పే వాళ్ళు ఉంటారా అంటే, మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి, పర్సంటేజ్ చాలా తగ్గుతుంది. స్టార్టింగ్లో ఆ పాత లక్షణాన్ని చూస్తారు, కొద్ది వస్తుంది, బట్ మినిమం డౌన్ అయిపోతుంది. ఎంతోమందిని చూసాను, మీరు స్టడీ చేయొచ్చు. ఆ తప్పుడి బుద్ధి ఉంది చూసారా, పాప ప్రవృత్తి, ఆ ప్రవృత్తి పోతుంది. పాప ప్రవృత్తి పోయినప్పుడు ఏమవుతుంది? ఇంకా పాపాలు చేయడు కదా మనిషి. దుఃఖం అనుభవిస్తున్నాడంటే కారణం ఏంటి? పాపాలే కదా. మరి ఆ పాపాలు మళ్ళీ చేయకుండా ఉంటేనే కదా మనకు లాభం జరిగేది. ఒక పుణ్యం చేసి ఒక పాపం చేస్తా, 2 పుణ్యాలు చేసి 2 పాపాలు చేస్తా, 10 పుణ్యాలు చేసి 2 పాపాలు చేస్తా అంటే దానికి అంత వ్యక్తికి లాభం ఉండదు కదా. కాబట్టి హరినామం చేయడం, హరిని పట్టుకోవడం వల్ల పాప ప్రవృత్తి నశిస్తుంది. ఒకటి హరినామ జపం, నెంబర్ 2 సేవ, మనసా వాచా కర్మణ సేవ, భక్తులకి భగవంతుడికి సేవ. ఇంకోటి ఏమనుకున్నాం? ప్రసాదం, సేవనం, ప్రసాదం స్వీకరించడం, ఈ శ్రవణము, చదవడము, పఠనం, హరి సంబంధమైన ఎక్కడ సమయం దొరికితే అక్కడ చేయడం. ఇప్పుడు 8 hours 9 hours సాఫ్ట్వేర్లో జాబ్ చేసి, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పార్ట్ టైం జాబ్ చేస్తారు, 2-3 గంటలు టీచింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. అలా పార్ట్ టైం ఎలా డబ్బులు సంపాదిస్తే నా అకౌంట్లో డబ్బులు పెరుగుతాయి అని చేస్తుంటాం కదా. సో మన ఆధ్యాత్మిక సంపద పెంచుకోవాలి. సమయం దొరికితే నేను ఏ విధంగా ఆధ్యాత్మిక సంపదన పెంచుకోవాలి, నా పాపాలను కొన్ని కొట్టేసుకోవాలి. ఖాళీ దొరికింది, మనం ఎక్కడో ఉన్నాం, హరే కృష్ణ 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 హరి హరి, హరి రామ 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 హరి హరి. బయటకు అనగలిగితే బయటకు అంతా మనసులో అనుకుందాం. కొన్ని పాపాలు పోయిపోయినాయి, మీకు తెలుస్తలేదు, మనకి అర్థం కావట్లే. కొన్ని పాపాలు కట్ అయిపోయినాయి, అసలు కొన్ని అనకూడదు. చాలా పాపాలు, లక్షలు, ఎన్ని జన్మల పాపాలు ఉంటాయని చెప్తారు. జన్మల అజామిల చనిపోక ముందు బ్రాహ్మణ పుట్టి ఎన్నెన్నో ఘోరమైన పాపాలు చేసి, ఒక భార్యని పిల్లల్ని ఎల్లగొట్టేసి, తర్వాత ఆఖరికి ఒక తల్లిదండ్రులు కూడా ఎల్లగొట్టేసి, ఒక వేశ్యని పెళ్లి చేసుకొని ఎంతోమంది పిల్లల్ని, కానీ ఒక పిల్లగాని పేరు చివరిగా నారాయణ అని పేరు పెడతాడు. చనిపోయే ముందు కొడుకుని పిలుస్తాడు, నారాయణ 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 అని కదా. నారాయణ అని పిలవగానే విష్ణు దూతలు వస్తారు.
నారాయణ దూతలు వస్తారు, వచ్చేసి ఆ యమదూతలు ఆపేసి చావును ఆపేస్తారు. చూడండి, అంటే యమదూతలు అంటారు, అయ్యో ఏంటి ఈరోజు ధర్మానికి హాని జరుగుతుంది, మేము మన ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ అధర్మాత్ముల్ని తీసుకుపోవడానికి మేము వస్తే ఈ ధర్మానికి హాని కలుగుతుంది, ఎందుకు మీరు ఆపుతున్నారు, ఈయన పరమ పాపిష్టి అని చెప్తే విష్ణుదూతులు ఏమంటారు, మీరు అన్నది కరెక్టే, కానీ వాళ్ళ అధర్మాత్ములు ఇంతకు ముందు, ఇప్పుడు కాదు, వాళ్ళ పాపాలన్నీ పటాచపంచలైపోయాయి. ఎప్పుడైతే నారాయణ నారాయణ అని పిలిచారో పాపాలన్నీ పోయాయి, ఇక ఏమి లేవు, మీరు వెళ్ళిపోండి, అకౌంట్ ఖాళీ అయిపోయిందని చెప్తారు. చూడండి ఎన్ని పాపాలు, ఆ జన్మలో ఎన్ని పాపాలు చేశాడు, మాంసం, మద్యం, వ్యభిచారం, అన్ని పాపాలు పటామంచలైపోయాయి. చూడండి భగవన్ నామం ఎంత గొప్పది, అంతర్గతం. ఈ ఫెసిలిటీ ఏ దేవతకైనా ఉందా? మీరు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మొత్తం చదివి చూపించండి. హరి కాకుండా, నారాయణ కాకుండా ఓ చందమామాయ నమః అంటే విష్ణుదూతలు వస్తారేమో, ఎక్కడైనా కథ ఉందేమో చూడండి, ఉంటుందా? లేదు. మీరు విన్న కథలే తీయండి, ఎక్కడ ఉంటుంది చందమామ కథలేనా, ఎక్కడైనా తీయండి, లేదు. దిస్ ఈజ్ ఓన్లీ విత్ హరి, హరి నారాయణ కృష్ణ, దట్స్ ఆల్. హరే, అందుకనే కదా శాస్త్రం చెప్తుంది ఏమని, హరే నామైవ కేవలం కలౌ నాసేవ గతిరన్యరా. హరినామము తప్ప గతి లేదు, గతి లేదు, గతి లేదు. 3 సార్లు చెప్తారు, పైన 3 సార్లు, కింద 3 సార్లు. హరి తప్ప ఇక వేరే గతినే లేదు. చూడండి చాలా స్ట్రాంగ్ డోస్ వర్డ్ ఇది. నువ్వు ఏడికన్నా పో, నువ్వు ఈ కష్టాలు, ఈ భౌతిక ప్రపంచం బయటపడాలంటే నీకు హరిని పట్టుకోవాల్సిందే, నీకు 2 ఆప్షన్ లేదు. దెర్ ఈజ్ నో సెకండ్ ఆప్షన్. టెంపరీ దుఃఖాలు పోవాలంటే ఎవరినైనా పట్టుకోవచ్చు, మళ్ళా చంద్రబాబుకు నమస్కారం చేసుకోవచ్చు, సూర్యదేవుడికి చేసుకోవచ్చు, 33 కోట్లలో ఎవరినైనా మనం పట్టుకోవచ్చు, వాళ్ళు ఇచ్చేస్తారు. దేవతలు వాళ్ళకి శక్తి ఉంటుంది, భగవంతుడు వాళ్ళకి కొంత శక్తి ప్రదానం చేశారు, వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వగలుగుతాడు, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ఇవ్వగలుగుతాడు కొన్ని కదా, కానీ ఇద్దరిచ్చే ఈక్వల్ లెవెల్ సేమ్ ఉంటుందా? ప్రైమ్ మినిస్టర్ని పట్టుకోకుండా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో బల్లా కింద చేయి పెట్టామనుకోండి, పని అవుతుంది కదా, అవుతుంది, కానీ అన్ని ఆఫీసులలో మీరు డబ్బులు పెట్టాలి. సో ఇలా అనమాట. సో దేవతలకి పూజ చేస్తే ఫైనల్గా ఏమర్థం చేసుకున్నాం, పాప ప్రవృత్తి నశించదు. పాపం ప్రవృత్తి అంటే ఏంటి, చేయాలి అనే ఆలోచన, తపన, అది తగ్గుతూ ఉంటుంది. అంటే సత్వగుణంలోకి వస్తాం. మనం విన్న కథలే చూద్దాం. మీరందరికీ తెలుసు కదా, రామనాసుడు, కంసుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, మన కుంభకర్ణుడు, అందరూ తపస్సు చేసిన వాళ్ళే కదా. హరికి తపస్సు చేసి రాక్షసత్వంగా ఉన్న వాళ్ళ ఒక పేరు విన్నాయి చెప్పండి నాకు, వెతికి మళ్ళా క్లాస్కి వచ్చేసి. ఓం నమో నారాయణ అని తపస్సు చేసి వరం పొంది జనాల్ని చంపిన వాడిని ఒక్కల్ని చూపించండి మీరు హిస్టరీలో. లేరు, ఉండరు. రాక్షసుడైన హరి దగ్గరికి వచ్చాడు, హరినామ తపస్సు చేశాడు అని అంటే రాక్షసత్వం సమూలంగా పోతుంది. అది స్పెషల్. అది మన ఇస్కాన్లోనే మీరు తీసుకోవచ్చు. ఎంతో మంది రాక్షసత్వం అనడానికి లేదు, కానీ ఎన్నెన్ని హ్యాబిట్స్ అండి. డ్రగ్స్ అమెరికాలో డ్రగ్స్ వేసుకొని ఇప్పీలు అంటాం, డ్రగ్స్ అలాగే రోడ్డు మీద పడుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు కంప్లీట్గా అంతర్గత శుద్ధి అయిపోయారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అసోసియేషన్ విత్ ప్యూర్ డివోటీస్ అండ్ హరినామం, హరికథ. సో ఇది హరికథ, హరినామ జపం యొక్క మహిమ. హరే కృష్ణ మహామంత్రం జపము చేస్తే అంతర్గత శుద్ధి అంత స్థాయిలో అవుతూ ఉంటుంది. కాకపోతే దురదృష్టం అదృష్టము మనకి వెంటనే అర్థం కాదు. రిజల్ట్ ఎంత ఫాస్ట్గా అవుతుంది అనేది మనకు అర్థం కాదు. హరే కృష్ణ చేస్తున్నాం, ఏమి అర్థం కానట్లుగా ఉండదు. ఎందుకు, ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, ఎవరికైనా గుర్తుందా? ఫ్లైట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు విమానంలో కూర్చున్నాం అనుకో, లేదంటే ఒక ట్రాక్టర్ ఎర్ర బస్సులో కూర్చున్నాం. ఎర్ర బస్సులో కూర్చున్నప్పుడు అనిపిస్తుంది, బస్ ఏం స్పీడ్ పోతుంది, 200 స్పీడ్ పోతున్నట్టు అనిపిస్తుంది. ఆ బస్సుకు వచ్చే సౌండ్కి, అంటే ఇప్పుడంటే ఎర్ర బస్సులు తగ్గినాయిలే, కానీ మామూలుగా ఎర్ర బస్సు అంటే కొంచెం ట్రాక్టర్ లాంటి బస్సు అనుకోండి, పాత బస్సు, అది లారీ అనుకోండి, ఏమో స్పీడ్ పోతుంది అనిపిస్తుంది కదా. ఫ్లైట్ లారీ స్పీడ్ అనిపించదు, వైబ్రేషన్ ప్రకారం ఇస్తుంది, జ్ఞానం ప్రకారం వేరే.
వైబ్రేషన్ ప్రకారం చూస్తే అరే ఫ్లైట్ పోవట్లేదు, చిన్నపిల్లలు ఫ్లైట్ పోవట్లేదు మమ్మీ అంటారు. మమ్మీలు కూడా అంటారు ఎక్కడ ఫస్ట్ టైం ఎక్కితే ఫ్లైట్ పోతుందా, నేను ఇంకా కదలలేదు ఎంతని అనిపిస్తుంది. కానీ అది ఎంత స్పీడ్ పోతుంది, గంటకి 500 కిలోమీటర్ల వేగంతో పోతుంది ఫ్లైట్. అయినా స్పీడ్ అర్థం కావట్లే కానీ గంటలో చేరుకుంటుంది. సేమ్ ఇది ఒకసారి మహారాజ్ చెప్తారనమాట, ఇదే విషయాన్ని. ఫ్లైట్లో కూర్చుంటే నీకు పోతున్నట్లు అనిపిస్తుందా? అనిపించదు. హరే కృష్ణ హరినామం అలాంటిది. లోపల ఆ స్పీడ్లో నీ ట్రావెల్ అవుతుంది. నీ స్పీడ్ ట్రావెల్ అవుతుంది అంటే అర్థం ఏంటి? నువ్వు దుఃఖాలకు దూరం అవుతున్నావు. దుఃఖాలకి దూరం అవుతున్నావు. హరే కృష్ణ హరే కృష్ణ. దుఃఖాలన్నిటికీ దూరం అవుతున్నాం. ఇప్పుడు మనము మామూలుగా ఎర్ర బస్సులో వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ అంటే పూజలు, అన్య పూజలు, ఏమవుతున్నాం? పోతున్నాం స్పీడ్గా, మళ్ళీ మధ్యలో ఆగుతున్నాం. కళ్ళు బట్టి కాడ ఆగుతున్నాం, ఇంకొక కాడ ఆగుతున్నాం, సిగరెట్ తాగుతున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటంటే ఏ అలవాటు ఉన్నవాడికి ఆ అలవాటు, దొంగతనం ఉన్నవాడికి దొంగతనం, ఏ అలవాటు ఉంటే అన్ని తప్పులు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం, డబ్బు కోసం రకరకాలుగా చేస్తున్నాం. ఏమవుతుంది? మళ్ళీ స్పీడ్ తగ్గిపోయింది మన బట్టి. ముందు ఎందుకు పూజలు చేస్తూ కూడా అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాం? ఇప్పుడు చెప్పండి. అన్య దేవత ఆరాధనలో పూజలు చేస్తున్నా, తప్పులు చేస్తున్నాం. ఎందుకు? పాప ప్రవృత్తి తగ్గలేదు. అంటే రివర్స్లో వచ్చాము అదే ప్రశ్నని. కాబట్టి ఇంటర్నల్ క్లీనింగ్ అనేది చాలా ముఖ్యము. ఇంటర్నల్ క్లీనింగ్ చేయాలంటే సో హరినామ జపం ఒకటి, శ్రవణము, జ్ఞానం, ఇదంతా హరికథా శ్రవణము, హరినామము, భక్తులతో శ్రవణ, భక్తులతో సాంగత్యం కూడా ఒకటి. మనకి భాగవతం చెప్తుంది భక్తులతో సాంగత్యము. తులయామలవేనాపి న స్వర్గం న పునర్భవం భగవత్ సంగస్య కిము ముక్తానాం కిము శాతి సహ. ఏదో లాస్ట్ ఒకటి ఉంటుంది. అంటే తులయామ లవేనాపి, ఒక భక్తుడి, శుద్ధ భక్తుడితో ఒక క్షణకాల సాంగత్యముతో వచ్చే లాభమట స్వర్గంతో కూడా పనికిరాదట. స్వర్గంతో పోల్చలేం, అసలు స్వర్గంతో పోల్చలేం, ముక్తితో పోల్చలేం. ఇంకా భూప్రపంచములో పెద్ద పెద్ద పదవులతో ఇంకేం పోల్చాలి? ఇంకేమి పోల్చలేం. అంత గొప్పది భక్తులతో సాంగత్యము. ఎందుకు భక్తులతో సాంగత్యము? గురువు దగ్గర శ్రవణం చేయడం వల్ల ఏమవుతుంది? వైకుంఠం వెళ్తాం, వైకుంఠ ప్రయాణం. కాబట్టి ఇది అంతర్గత శుద్ధి యొక్క రహస్యం ఏంటి? మనం ఎప్పుడైతే అంతర్గత శుద్ధి ఉంటుందో మనం వైకుంఠనాథుని పొందవచ్చు అన్నమాట. ఇది ఐ. నెక్స్ట్ జే ఫర్ జప ఇన్ ఇంటెన్సివ్ మోడ్ ఇన్ అసోసియేషన్. జపము అంటే అగైన్ మళ్ళీ జపం అంటే ఏంటి? హరినామ జపం. రామాయణంలో ఒక దగ్గర వస్తుందండి, హరినామం ఎంత పవర్ఫుల్ అంటే, ఒక రాక్షసుడు, ఫ్యూచర్లో కూడా మనం స్టార్ట్ చేద్దాం రామాయణం కూడా ఎప్పుడైనా. రాక్షసుడు ఎంతో మందిని తింటూ ఉంటాడు. ఒక ఋషి, అగస్త్య ఋషి ఆర్ సమ్ అదర్ ఋషి అక్కడికి వచ్చినప్పుడు అతన్ని తినాలి అని పవర్ఫుల్ రాక్షసు, అంటే రాక్షసు అంటే మామూలు రాక్షసు కాదు, ప్రేతాలు అంటాం కదా, అతన్ని తినాలి అని అనేవాడికి దగ్గరికి పోలేకపోతాడు. ఆయన ఏం చేస్తుంటాడంటే రామనామం చెప్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రేతమే చెప్తుంటుంది, రాక్షసే, నేను ఎంతో మందిని తిన్నాను, నన్ను ఎవరు ఆపలేదు, కానీ నేనేమి చేయలేకపోతున్నాను, నువ్వు రామనామం ఎప్పుడూ చెప్తున్నావు, నీ నామము నన్ను నీ దగ్గరికి రానిస్తలేదు అని చెప్తుంది. స్కంద పురాణంలో రామాయణ మహత్యంలో వస్తుందన్నమాట. అంత శక్తివంతమైనది. మనము భగవన్నామం మనలో తిరుగుతూ ఉంటుంటే మీ చుట్టూ సుదర్శన చక్రం ఉన్నట్లే, ఒక సుదర్శన చక్రం లాంటిది నామము. అంత శక్తివంతమైనదంటే అసలు దుష్టశక్తుల్ని రానివ్వదు. ఇప్పుడు మీరు పురాణాల్లోకి వెళ్తే ఎంతో మంది బ్రాహ్మణుల్ని, ఎంతో మంది సాధారణ ప్రజల్ని రాక్షసులు తిన్న కథలు ఎన్నో ఉన్నాయి. మీరు చదివితే ఆల్రెడీ కొన్ని మనకు తెలుసు ఆల్రెడీ. అంత శక్తివంతమైనవి అన్నమాట. కానీ వాళ్ళు మిగిలిన పూజలు చేసేవాళ్ళే, కానీ రామనామము వేరు,
అన్య పూజలు వేరు. హరే కృష్ణ కృష్ణనామము హరినామము వేరు, అన్య పూజలు వేరు. ఇప్పుడు నేను చంద్ర అని అన్నాం అనుకోండి, అంటే ఆ చంద్రుడి కోపం వస్తుందేమో. ఈరోజు ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఆయనకి చంద్రుడి సేవ కోసమే తీసుకుంటున్నా కాబట్టి వారికి అర్థం చేసుకుంటారు. వాళ్ళు నవగ్రహాల్లో ఒక్కరు కదా. సో వారి పేరు వచ్చి మనల్ని కాపాడదు, శుద్ధి చేయదు. కాబట్టి భగవన్ నామము ఆ విధంగా కాపాడుతుందన్నమాట. హరే నామము మనం ఎప్పుడు కూడా ఆ యొక్క నామాన్ని హృదయంలో పలికే ప్రయత్నం చేయాలి. ఇనీషియల్గా 24 గంటలు రాదు, అంత ఈజీ కాదు. మనం అట్లీస్ట్ ప్రయత్నపూర్వకంగా లెక్క పెట్టి సంఖ్యాపూర్వక హరినామము జపం చేయాలి. ఇనీషియల్గా 1 రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు, 4 రౌండ్లు జపము చేయడం, అట్లా చేస్తూ వెళ్ళాలి. చేస్తూ చేయగా ఒక రోజుకి అభిరుచి వస్తుంది, టేస్ట్ వస్తుంది జపం మీద. ఆ టేస్ట్ వచ్చే వరకు చక్కగా అలా చేసుకుంటూ గురువు యొక్క సంరక్షణలో ఉండాలి. తర్వాత కే, జే అయిపోయింది కదా. జప ఇన్ ఇంటెన్సివ్ అను, జప ఇంటెన్సివ్. సో ఎట్లా చేయాలి జపం చేయాలి అని చెప్పాము. భగవన్ నామము జపం చేసేటప్పుడు హరే కృష్ణ మహామంత్ర అర్థం తెలుసా? ఇంతకుముందు క్లాసులలో అక్కడ మన ప్రభు కూడా చెప్పారు, మొదట్లో చెప్పుకున్నాం. హరే కృష్ణ మహామంత్రం చాలా బొరపాల వారు చెప్తారు. హే రాధా, హే కృష్ణ, హరి నన్ను నీ యొక్క సేవలో ఉపయోగించు, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్. సేవను అడుగుతున్నాము, ఆ భావంలో చెయ్యాలి. హరిని, రాధారాణిని సేవ ఇవ్వమని అడగాలి. మన భావం ఎలా ఉండాలి? ఇంకొకటి ముఖ్యంగా ఎలా చేయాలట అంటే, చిన్న పిల్లవాడికి అమ్మ కావాలన్నప్పుడు ఏడుస్తాడు చూసారా? ఇప్పుడు అమ్మ కావాలని ఏడుస్తాడు. వేరే వాళ్ళు ఎత్తుకున్నా ఊకోడు, గిలక్కాయ ఇచ్చినా ఊకోడు, ఏదైనా చాక్లెట్ ఇచ్చినా ఊకోడు, నోట్లో పాల పీక పెట్టినా ఊకోడు. అప్పుడు ఏం చేయాలి? అమ్మే రావాలి కదా, ఛాన్స్ లేదు. గిలక్కాయంగానే ఏడు పాపిండి అనుకోండి, ఇంకా వాడు ఏడు పాపిండిలే, మన పని మనం చేసుకుందాంలే అంటుంది. పని చేసుకుందాం, కొద్ది బేసి ఉంది, ఏడు పాపాడు కదా, పర్లేదులే అంటుంది. సో ఇప్పుడు మనము వాస్తవానికి భగవద్ధామం చేరాల్సిన వాళ్ళము ఈ మాయామోహములో పడి మనము అలా స్వామి కోసం తపన చేయకుండా అక్కడికి వెళ్ళాలనే లక్ష్యము తెలియక ఏడుపు, మనం బాధని ఎవరు ఆపేస్తున్నారు? మాయ ఆపేస్తుంది. రకరకాల అప్లికేషన్స్ పెట్టేసి, ఇవన్నీ గిలక్కాయ లాంటివే. మనం సైడ్ పనులన్నీ చేస్తాం కదా, అవన్నీ గిలక్కాయ లాంటివే. గిలక్కాయ పాసిఫైయర్ అంటాం కదా, నోట్లో పెడతాం, తేనెలాగా ఉంటుంది, ఏమి రాదు. పాల పీక స్పెసిఫైయర్, పాలు లేని ఉంటాయి, పాలు ఉన్నవి ఉంటాయి. కానీ చిన్న పిల్లలకి, ఉయ్యాల్లో అప్పుడే తిరుగుతున్న పిల్లలకి పాలున్న డబ్బా పనికి వస్తుందా? పనికి రాదు కదా. ఏం చేయాలి? ఒక పీక పెడుతుంటే వస్తుందేమో అని కొద్దిసేపు ఆపుతుంది. అట్లా ఒక గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు పాల పీక పెట్టి నోట్లో పెట్టి ఏడుపు ఆపుతాడు కదా, ఏడుపు ఆపేస్తాడు. ఎన్ని గంటలు ఆపుతాడండి ఏడుపు? ఎన్ని గంటలు ఆపుతాడు? 2 రోజులు ఆపుతాడా? ఒక పూట మొత్తం ఆపుతాడు? మా అంటే గంట, 2 గంటలు అంతే కదా. తర్వాత వాడికి అనిపిస్తుంది, గంట నుంచి పీక్తా ఉన్నది ఏంది, ఆకలి ఓట్లేదు ఏంది అనిపిస్తుంది. ఏదో ఒక టైంలో మళ్ళా అది వదిలేసి ఏడుస్తాడు. ఈరోజు హరిని వదిలేసి అన్య కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ జన్మలో కాదులే కానీ ఎన్ని జన్మలైనాక ఇదేమో ఒక గంటలో తేలిపోతుంది, 2 గంటలు తేలుతుంది. అది మాత్రం కొన్ని వేల లక్షల జన్మల తర్వాత అర్థం చేసుకుంటాడు. ఇదే భగవద్గీత శ్లోకం, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సమహాత్మ సుదుర్లభ, వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మలు, వేల లక్షల కోట్ల జన్మల తర్వాత తెలుసుకుంటాడు వాడు. అరే ఎక్కడెక్కడో తిరిగాను, ఎవరెవరినో పూజించాను, ఏదేదేనుకో ట్రై చేశాను, అంతా వేస్ట్, మొత్తం హరినేర బాబు, వాసుదేవుడే సర్వం, వాసుదేవుడు తప్ప అన్యమైనది లేదు అని ఇది తెలుసుకోవడానికే కోట్ల జన్మలు పడుతుంది. తెలుసుకున్నాక మళ్ళీ మొదలు పెట్టాలి. అప్పుడు వాసుదేవుని పెట్టుకొని నారాయణ హరి నారాయణ, ఇప్పుడు మనం చేస్తున్నది అలా మనందరం కూడా అలాగే ఉన్నాం. మనకు తెలియదు, మనం అలా కోట్ల జన్మల తర్వాత ఇక్కడ కూర్చున్నాం. మనకు తెలియదు అది విషయం. అంత ఈజీగా టక్కున రాలేదు మనం వీడికి. మీరందరూ కూడా మనం ఇక్కడ కూర్చున్నాము, ఎవరైతే మనం చక్కగా ఎవరైతే సాధన చేయాలి ఇదంతా అర్థమైందో,
ఒక్క జన్మకు వచ్చేది కాదు, అలా సరదాగా రాలేదు మనకి ఈజీగా. ఇంతకుముందు కూడా శ్లోకం చూసాం కదా, లక్షలు ఎక్కడో 2 కారణాలు ముఖ్యంగా ఉంటాయి. వేల జన్మల నుంచి రకరకాలుగా ప్రయత్నం చేసి ఆఖరికి తెలుసుకొని వచ్చే పద్ధతి ఒకటి. లేదు, ఈ పుణ్యకార్యాలు చేస్తున్నప్పుడు వైష్ణవులకి సేవ చేసినప్పుడు ఇలాంటి అసోసియేషన్ చేయడం ఒక పద్ధతి. అజ్ఞాత సుకృతి అంటాం. అజ్ఞాత సుకృతి అంటే ఏంటో తెలుసా? ఎవరైనా విన్నారా? విన్నారా? అజ్ఞాత సుకృతి అంటే మనకు తెలియదు. ఆ సుకృతం మనం చేసాము, మనకు ఆ పుణ్యము ఆ సుకృతం వచ్చిందని మనకు తెలియదు. మనము ఉదాహరణకి మనకి రామానుజాచార్యులు దాంట్లో స్టోరీ వస్తుంది. రామానుజాచార్యుల విషయంలో ఏమవుతుంది అంటే, రామానుజాచార్యుల దాంట్లో వారి యొక్క గురువు యాదవ్ ప్రకాష్ తప్పుడు సిద్ధాంతంలో ఉన్న వ్యక్తి. మొదట్లో భగవంతుడి ముఖాన్ని కోతి పృష్ఠభాగానికి పోల్చడం, అంటే రకరకాలుగా, అంటే సిద్ధాంతాలు దేవుణ్ణి నమ్మినాక కూడా చెత్త సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఈరోజు అది తెలుసుకునే పరిస్థితుల్లో కూడా లేదు జనాలు. వాస్తవానికి మన వాళ్ళకు కూడా చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లో రామానుజాచార్యులకి బాధ అయిపోతుండేది. గురువుకి కోపం, గురువుకి ఇది ఇలా కాదు కదా అని. అంటే మరి రామానుజాచార్యులు సాక్షాత్తు ఎవరు అది చేశారు. సో బాధపడితే గురువు గారికి శిష్యుడి మీద కోపం, ఒకసారి చంపే ప్రయత్నం కూడా చేస్తారు, రాళ్ళ ప్రయత్నం చేస్తారు అన్నమాట. సో ఒకసారి ఏమవుతుంది అంటే, రాజు, వారి యొక్క ప్రాంత రాజు అంటారు కదా, రాజు యొక్క కుమార్తెకి దయ్యం పడుతుంది, భూతం. పడుతుందా పట్టదా? ఉన్నాయా లేదా? నమ్మకాలు లేని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? పడుతుందన్నమాట. ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలట్లేదట. ఈ రామానుజాచార్య యొక్క గురువు గారు యాదవ్ ప్రకాష్ కూడా ట్రై చేస్తాడు. మిగిలిన ట్రై చేసినాక ఈయనను కూడా, వీళ్ళందరూ కూడా పిలుస్తారు. వీళ్ళని ట్రై చేస్తే అది పోదు, లోపల మాట్లాడుతుంది. కొంతమంది మాట్లాడేస్తారు, చూసారో లేదో చూస్తే చెప్పండి. లోపల ఉన్నదే మాట్లాడుతుంది. నేను కూడా ఒకసారి ప్రత్యక్షంగా చూశాను. ఒకళ్ళు మాట్లాడిస్తుంటే చూశాను. లోపల మాట్లాడే పర్సన్ డిఫరెంట్గా మాట్లాడిపోతాడు, వ్యక్తే మారిపోతాడు. ఈ క్యారెక్టర్ వేరు. గజనియా ఏ సినిమా ఉన్నది? అపరిచితుడు. సేమ్ అపరిచితుడి సినిమానే ఉంటుంది. లోపల వేరే వాళ్ళు ఉంటే అపరిచితుడి సినిమానే ఉంటుంది. మీరు అక్కడ దత్తాత్రేయ మందిరానికి వెళ్తే అలా చాలా చూడొచ్చు. ఏం లేదు, గానగాపురం పోతే చాలా డైరెక్ట్ చూడొచ్చు, లైవ్గా చూడొచ్చు. మీరు కెమెరా రికార్డ్ చేసుకోవచ్చు, దగ్గరికి వెళ్తే ఉంటాయి. సో ఈ యాదవ్ ప్రకాష్ గురువు గారు ట్రై చేస్తుంటే ఆ యొక్క భూతము ఇంకా రెచ్చిపోతుందట, ఎగబడి నవ్వుతుందట. నువ్వేం చేయలేవు అన్నట్లుగా, నువ్వేమీ పీకలేవు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. నువ్వేంటో, నీ జీవితం ఏంటో, నీ గతం ఏంటో, నీ బతికేది నాకు తెలుసు అనే విధంగా మాట్లాడుతుందట ఆ భూతం. అవునా, నా గురించి తెలుసా? పైన జన్మ తెలుసా? అయితే ఏంటో చెప్పు అంటాడు. అప్పుడు ఏం చెప్తుందో తెలుసా? నువ్వు పైన జన్మలో ఒక బల్లి, చిన్న జీవి, బల్లి అనేది చెప్తున్నట్టు గుర్తుంది. బల్లివి ఎక్కడ ఏదో చెట్టు కింద ఉన్నాము, అక్కడి నుంచి పోతున్నారు హరిభక్తులు, వెళ్తూ అక్కడ కూర్చొని చెట్టు కింద కూర్చొని ప్రసాదం తీసుకున్నారు. కొన్ని మెతుకులు పడితే 1-2 మెతుకులు దొరికినాయి, తిన్నావు. ఆ పుణ్యంతో నువ్వు ఇలా ఈరోజు మనిషి జన్మ వచ్చింది, ఇలా గురువులా ఉన్నావు అని చెప్తుంది. అంతకు మించి నీ దగ్గర ఇక వేరే నువ్వు పెద్ద మంచి పనులు ఏం చేయలేదు, ఎంత పెద్ద పనులు ఏం నువ్వు చేయలేదు అని చెప్తారన్నమాట. సో మరి సరే, ఇంత తెలిసిన నువ్వు అంటే ఆ భూతం ఏంటంటే జ్ఞానం కలిగిన భూతం అన్నట్టు. కొంతమంది భక్తులు, జ్ఞానవంతులు కూడా భూతాలు అవుతారు తెలుసా? జ్ఞానవంతులు కూడా భూతాలు అవుతారు. ఈరోజు వేషాలు వేసుకున్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది, హ్యాపీగా వెళ్ళిపోతారు అనుకోలేదు. లేదు, వీళ్ళందరూ కూడా భూతాలు అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అవకాశం కాదు, ఎక్కువగానే ఉంటుంది. సరే, ఇంత చెప్తున్నావు కదా, మరి ఎలా వదిలిపెడతావో కూడా అనే నువ్వు చెప్పు, ఇంత జ్ఞానిలా మాట్లాడుతున్నావని అడుగుతారనమాట. అప్పుడు అద్భుతం చెప్తుంది. అదిగో నీ వెనక ఉన్నాడు కదా అజానుబాహుడు, ఆయన పాదాలని నన్ను ఎత్తున పెట్టమని వెళ్ళిపోతాను. అంటే ఎంత జ్ఞానం ఉండాలా అద్భుతానికి? రామానుజాచార్యులు చూపించి అడుగుతుంది అనమాట. వారి పాదాలు పెడితే సాక్షాత్ ఆదిశేషుడి యొక్క జీవితం ధన్యమైపోతుంది. అద్భుతం ఏమవుతుంది? శాపగ్రస్తులు ఏదో ప్రాబ్లం ఉంది, బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా దానికి చక్కగా అద్భుతమైన లోకాలకి దాని యొక్క పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో రామానుజాచార్యులు పాదాలు పెట్టిన తర్వాత వెళ్ళిపోతుందండి. ఇక్కడ మనము ఈ స్టోరీలో 2 గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ఏంటివి? ఏ విషయాలు చెప్పండి? ఒకటి ప్రసాదం, 2 మహాభక్తుల యొక్క
పాదధూళి, మహాభక్తుల యొక్క పాదధూళి. పాదధూళి ఎంత గొప్పదంటే అసోసియేషన్ పాదధూళి. అందుకనే మహాభక్తుల యొక్క అసోసియేషన్ ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కానీ మనం వదులుకోకూడదు. మరి ఆ ప్రసాదానికి అంత శక్తి ఉందండి. మనం క్లాస్ అయిపోయినాక తీసుకునే ప్రసాదం మనం ఏదో ప్రసాదం అలవాటు పడినా కానీ దాని వెనుక అంత స్టోరీ ఉంది. భగవంతుడు స్వీకరించిన తర్వాత అది మహాప్రసాదం, అది సైంటిఫైడ్ ఫుడ్ అంటాం. అందులో కర్మ లేదు, కర్మ లేదు. మనము నిత్యము భగవంతుడికి అర్పించకుండా నైవేద్యం పెట్టకుండా తిన్న భోజనంలో ఏముంది? మొత్తం కర్మ ఉంది, కర్మ ఉంది. ఎందుకంటే మనం భోజనం చేస్తున్నాం కదా, మనం కోసమే ఉంటున్నాం కదా. భగవద్గీతలో చెప్పారు కదా, తన స్వీయ ఇంద్రియ భోగం కోసం వండుకునే భోజనం కంప్లీట్గా పాప భోజనమే, పాప భోజనమే. భగవంతుడికి పెట్టే కాబట్టి తిరుపతి లడ్డు అన్నాం, తిరుపతి లడ్డు అని సరదాగా అన్నాం. ప్రసాదం, భగవత్ ప్రసాదం అంటే స్వామికి పెట్టి ప్రేమతో నివేదించి తీసుకుంటే ఆ ప్రసాదం ఉదయం మధ్యాహ్నం తిన్నప్పుడల్లా ప్రసాదం తింటే ఏం జరుగుతుంది? ఆఖరికి డాష్ ప్రసాదం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆఖరికి ఇంటర్నల్ క్లీన్, అంతర్గత శుద్ధి జరుగుతుంది. సో ఒక స్టెప్ వెనక్కి అయింది. మళ్ళీ జప అండ్ ఇంటర్నల్ క్లీన్ రెండు కనెక్షన్లు వచ్చాయి. సో జప ఇంటెన్సివ్ మోడ్, జప ఇంటెన్సివ్ మోడ్. జపము ఆ విధంగా చేయాలి. కృష్ణుడు చిన్న పిల్లవాడు ఎలా భగవంతుడి తల్లి కోసం ఏడుస్తాడో ఆ భావంతో చేయాలంట వస్తాను. కానీ ఇది వింటాం కానీ అంత ఈజీ కాదండి, చాలా కష్టం. మర్చిపోతుంటాం, రకరకాల పనులలో పడతాం, జపం చేయడానికి టైం దొరకడం కష్టం, కష్టంగా దొరికించుకుంటాం. మన 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 పరిస్థితి మాయాదేవి ఎలా పెట్టింది అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మన లైఫ్ డిజైన్ ఎలా చేశారు మన 33 కోట్ల దేవతలు అంటే ఒక్క ఉదాహరణ చెప్తే అర్థమైపోతుంది. సింహం మీద బలంతంగా కూర్చోబెట్టి సారీ చేపిస్తున్నారు. సింహం మీద కూర్చోబెట్టి ఏంటది? నిజంగా సింహం మీద కూర్చున్నారు అనుకోండి, ఉదాహరణ తీసుకోండి, మనల్ని కూర్చోబెట్టం కానీ ఎవరు ఏంటి గుర్రాన్ని గట్టినట్టే గట్టారనుకోండి, కళ్ళెం మీద గట్టి కూర్చొని తలకాయ పట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలిగా? దిగితే ఏమైంది మీ పని? దాని మీద ఉన్నంతసేపు ఏమన్నది, అది గట్టిగా పట్టుకున్నారు, మనం ఏదో అరేంజ్మెంట్ చేసి పెట్టించారు. ఇక నువ్వు దేని మీద ఉన్నంతసేపు బతుకుతావు, దిగితే ఇంకా నీ పని అయిపోద్దని వదిలిపెట్టాను. ఇప్పుడు ఏంది మన పరిస్థితి? ఇంకా దిగలేస్తావా? ఎంతసేపు డ్రైవ్ చేస్తావా నువ్వు? సింహం మీద బతకాలంటే సింహం మీదనే ఉండాలి, బతికుండాలంటే సింహం మీదనే ఉండాలి, దిగితే అవుతుంది. ఇది మన పరిస్థితి. అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం. పని చేస్తేనే బతుకుతా, డబ్బులు కావాలి, శరీరం పూజన చేసుకోవాలి, దానికోసమే అట్లీస్ట్ అలాంటి పరిస్థితుల్లో ఉంది. అట్లీస్ట్ మనం ఏం చేయాలి? మిగిలిన సమయాన్నైనా కొంతవరకు భగవంతుడికి స్పెండ్ చేస్తే ఈ సింహపు స్వారీ నుంచి కొద్దిగా బయటపడతాం. కొన్ని జన్మలకైనా బయటపడతాం. ఎందుకు మనకి సింహపు స్వారీ అవసరం? కాబట్టి మీరు వైకుంఠంలో ఉన్నారనుకోండి, ఇది లేదు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లేదు, ఆకలి తప్పులు లేవు, అనారోగ్యం అంటే తెలియదు. ఆకలి ఏదైనా తినాలన్నా ఆనందం కోసం తినడమే తప్ప, ఇప్పుడు కొంచెం మీరు కొద్దిగా ఎక్కువ తిన్నామంటే తెప్పులు వస్తాయి, తక్కువ తింటే ఆకులు అవుతుంది. ఎక్కడే ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఇక్కడ సుఖం కూడా పూర్తిగా మనం పడలేము, భోగం కూడా మనం మన శరీరం శక్తి ఎలాంటిదంటే కష్టము ఎక్కువ తట్టుకోలేదు, భోగాన్ని కూడా ఎక్కువ తట్టుకోలేదు. భోగించగలుగుతుంది ఈ శరీరం? ఎంత అన్లిమిటెడ్ ఉందా మనకి? ఈ శరీరం ఎంత భోగించగలుగుతుంది? అంతే. ఒక్కోసారి మంచి మంచి కూరలు ఉంటాయి, మస్తు తినాలనిపిస్తుంది, అనిపించినంత మనం చేయగలుగుతామా? అయిపోద్ది, మన కెపాసిటీ అంతే. ఎన్ని పెట్టినా మనం తినలేం. ఈ శరీరం కనీసం భోగించడానికి కూడా కరెక్ట్గా పనికిరాని శరీరం. అదే వైకుంఠంలో ఉన్నారనుకోండి, ఆ భోగం శక్తి వేరే ఉంటుంది. అక్కడ అది ఇంద్రియం, అక్కడ భోగం అనకూడదు, జస్ట్ ఎగ్జాంపుల్ కనెక్ట్ చేస్తున్నా. కాబట్టి ఈ దివ్యమైన శరీరం కోసం ప్రయత్నం చేయాలి. దానికోసం ఈ యొక్క ఇది వచ్చింది. ఈ జప ఇంటెన్సివ్ మోడ్. భగవంతుడిని ఆ విధంగా పిలిచి భగవన్నామం హరికృష్ణ మహామంత్రం జపం ఎలా చేయాలి? భగవంతుడి నామాన్ని వింటూ చేయాలి, ఆ నామాన్ని వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
మన ధ్రువ మహారాజు. ధ్రువ మహారాజు స్టోరీ అయితే తెలుసు కదా. ఆ సమితి తల్లి పోయి నా కడుపులో పుట్టుపో అన్నట్టు. అమ్మ పో, నారాయణుడు తలుచుకుంటే చేస్తాడు, నారాయణ యొక్క శరణు పొందు అంటుంది సునీతి కదా. అప్పుడు నారాయణ్ని ప్రసన్నం చేసుకోవడానికి అడవికి వెళ్తుంటాడు. అడవికి వెళ్ళడానికి పోతే నారదుడు పరీక్షిస్తాడు, నారదుడు మంత్రాన్ని ఇస్తాడు, కొన్ని బోధనలు చేస్తాడు. ధ్రువుడు అడవికి వెళ్ళిపోతాడు. ధ్రువుడు దేనికి వెళ్ళాడు అడవికి? గుర్తుంది ఎవరికైనా? తండ్రి ప్రేమ పెద్ద పెద్ద అన్నిటికంటే తండ్రి అంటే పెద్ద పోస్ట్ కావాలని, అంటే తండ్రి కంటే కూడా పెద్దగా కింగ్డమ్ పెద్ద, అంటే తండ్రి కంటే కూడా పెద్ద పోస్ట్ కావాలని వేరు. స్వామి మహావిష్ణు కనపడగానే ఏం అడిగాడు? నాకేముద్దన్నాడు? హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు నాకేముద్దన్నాడా? వాళ్ళ కోరికలు ఎక్కడున్నాయి? వాళ్ళ కోరికలన్నీ వేరే విధంగా ఉన్నాయి. ఇక్కడ స్వామి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయని తపస్సు చేసిన తర్వాత ఏమైంది? డిటర్జెంట్ డ్రై క్లీనింగ్ అయిపోయింది, లోపల చెత్త అంతా క్లీనింగ్ అయిపోయింది. వాస్తవం తెలుస్తుంది. కళ్ళద్దాలు, ఈ క్లీనింగ్ అంటే కళ్ళద్దాలు దుమ్ము తీసేస్తే స్పష్టంగా కనిపిస్తుంది. సో వాస్తవం లైఫ్లోకి వస్తాం, మాయామోహం నుంచి బయటకు వస్తాం అంతే. సో స్వామి మీ దర్శనమే మహా అదృష్టము, ఇంకా నాకేమొద్దు స్వామి అని అంటారు. అయినా కానీ స్వామి ఇస్తారు కదా. స్వామి ఇప్పుడు రామనాథుడు కూడా తపస్సు చేశాడు. రామనాథుడు తపస్సు చేసి ఏమడిగాడు? బ్రహ్మదేవుడు కనిపిస్తాడు, బాగా తపస్సు చేస్తావు, నీకేం కావాలో కోరుకు అంటాడు. చావు లేకుండా అమరత్వం కావాలని అన్నాడు. లిస్ట్ ఇస్తాడు ఆయన కూడా. మానవుల్ని వదిలేస్తాడు, ఆడికి హింట్ ఇస్తాడు. వీళ్ళకి మర్చిపోయిన వాళ్ళని ఏం చేస్తాడు అంటే రావణాసు బలం అలాంటిది. మానవులు ఇలా బట్టి చీమల్ని అనిపిస్తాడు, వాళ్ళు నన్ను ఏం చేయలేరు. అందుకనే భగవంతుడు రాముడి లాగా వచ్చేసారు అనమాట. అమరత్వాన్ని అడిగితే సారీ అది నాకే లేదు, నీకెక్కడియను, మీ దగ్గర లేదు మీరు ఎలా ఇస్తారు? మీ దగ్గర 1,00,000 ఉంటే 1,00,000 ఇవ్వగలుగుతారు కానీ 5,00,000 ఇవ్వలేరు కదా. ఆయన దగ్గర బ్రహ్మదేవుడికే అమరత్వము లేదు, ఆయనకి 100 సంవత్సరాలు ఆయుషే, ఇంకా అడిగలుగుతాడు? సారీ అంటాడు. తర్వాత వాస్తవానికి బ్రహ్మదేవుడు ఇవ్వలేడా? ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అది అమరత్వం వేరే పద్ధతిలో ఉంటుంది, వైకుంఠ మోక్ష పద్ధతి కాదది. ఈ యొక్క మన్వంతరం ఉండే వరకు ఉంటారు, ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటారనమాట, అంతే. తర్వాత కుంభకర్ణుడు తపస్సు చేస్తాడు. కుంభకర్ణుడు తపస్సు చేస్తే ఇక్కడ కొంచెం బ్రహ్మదేవుడికి టెన్షన్ పట్టుకుంది. రావణాసుడి కంటే ఇంకా డేంజర్ తెలుసా కుంభకర్ణుడు ఇంకా చాలా డేంజర్. కుంభకర్ణుడు తపస్సు చేస్తే రావణాసుడికి బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి ఒక ఆజ్ఞ ఇస్తాడు, నువ్వు ఇమీడియట్గా వెళ్ళి కుంభకర్ణుడు నాలుగు మీద కూర్చో అంటాడు. కూర్చున్నాక నేను వస్తా కుంభకర్ణుడి దగ్గరికి అంటాడు. కూర్చోబెట్టి కుంభకర్ణుడి దగ్గరికి ప్రత్యక్షమవుతాడు. భక్త ఏం కావాలో కోరుకో అంటాడు. ఇంకప్పుడు ఆ క్షణంలో మాట్లాడేది ఎవరు? సరస్వతిగా. కుంభకేం సంబంధం లేదు. ఇప్పుడు కుంభకర్ణుడు అడుగుతాడు, స్వామి బ్రహ్మదేవ నేను హ్యాపీగా ఫుల్గా తిని 6 నెలలు పడుకొని లేచి తిని పడుకోవాలని అడుగుతాడు. మామూలుగా ఈ వరం కోరుతారు ఎవరన్నా? ఇలాంటి వరం ఎవరు కోరుతారా? కోరరు. కానీ అప్పుడు కోరారా కోరిపించారా? వాస్తవానికి కోరిపించారు. ఎందుకంటే కుంభకర్ణుడు 6 నెలలు పడుకొని ఒకసారి లేవలేదు అనుకోండి, అసలు సృష్టి అనేది జరగదు. ఇలా పుడుతుంటారు, ఇలా బఠానీలు నోటేస్తున్నట్టు. ఇప్పుడు పక్కన ఒకళ్ళు చూసుకుంటే శనక్కాయలు ఒలిచి తింటుంటే ఎట్లుంటుంది? శనక్కాయ గింజలు బయటకు వస్తాయా? ఇదే ఫాస్ట్ అయిపోతుంటది. ముందు సృష్టి అనేది జరగదు. ఇట్లాంటి వాడు ఉంటే కష్టం అని చెప్పి పడుకునే ఏర్పాటు చేసి ఏదో అలా చేయాల్సి వచ్చింది. ఆయనకు కూడా అమరత్వం ఇయలే, అసలు అమరత్వం అడగనీయలే ఫస్ట్ ఆయన్ని. అక్కడేమో అడిగినా ఇవ్వలేను అన్నాడు, ఇక్కడ అడగనివ్వలేదు. తర్వాత ఎవరు ఉన్నారు? విభీషణుడు ఏమడిగాడు తెలుసా? స్వామి ఎప్పుడూ నేను ధర్మపక్షాన ఉండాలి, ధర్మంగా ఉండాలి అని అడుగుతాడు. ధర్మంగా ఉండాలి అని అడుగుతాడు. అప్పుడే అంతవరకు అడిగింది ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమిస్తాడు తెలుసా? నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాడు. అడగని వాళ్ళకి ఇచ్చాడు, అడిగిన వాళ్ళకి ఇవ్వలే. ఎందుకు? ధర్మంగా ఉన్నవాడు ఎక్కువ సంవత్సరాలు బతికినా సెన్షన్ లేదు.
అధర్మంగా ఉన్నవాడు ఎక్కువ సంవత్సరాలు బతికితే నా సర్వనాశనమే కదా. ఎప్పుడైతే ధర్మంగా ఉండాలి అని అడిగాడో బిడా నీకు అమరత్వాన్ని ఇస్తున్నానని ఇచ్చాడు. అందుకనే విభీషణుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. అక్కడక్కడ చెప్తుంటారు వీడియోలలో, అక్కడక్కడ చెప్తారు కనబడ్డారని. సరే సీసీ ఫుటేజ్ మ్యాక్సిమం కరెక్టే అయి ఉండొచ్చు అనుకున్నాం. చాలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. ఈవెన్ పూరి జగన్నాథ్ టెంపుల్ మాత్రం రాసి పెట్టుంది మందిరంలో విభీషణుడు వచ్చిన దాఖలాలు. విభీషణుడు ఒకసారి ఈవెన్ శ్రీరంగం స్వామి రంగనాథుడు ఉన్నాడు కదా, రంగనాథుడిని సేవించడానికి విభీషణుడు అప్పుడప్పుడు వస్తాడు. ఇప్పటికీ నైట్ వచ్చి అక్కడ స్వామి గారికి సేవ చేసిపోతారట. సో అట్లాంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి. ఒకసారి పూల బుట్టలనే ఉంటాడట ఒక మనిషి, ఇట్లా తీస్తే ఇట్లా వస్తాడట విభీషణ్ చేతిలోకి వదిలేస్తాడు. ఆయన రాక్షసులలో పుట్టాడు కానీ రాక్షస స్వభావం లేదు, భక్తుడు విభీషణుడు, రామ భక్తుడు. విభీషణ్ నుంచి మనము ఇంకొకటి నేర్చుకోవాల్సిన మంచి 2 విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఉదాహరణకి రావణాసురుడు ఆ యొక్క రాజ్యం, సంపద, సుఖము ఇవన్నీ రావడానికి చాలా కష్టపడ్డాడు కదా. తపస్సు, ఘోరమైన కఠినమైన తపస్సు చేశాడు. అంత కఠినమైన తపస్సు చేస్తే ఆ యొక్క బ్రహ్మదేవుడు ఇచ్చిన బలముతో ఇంకా రాజ్యాలను దేవతలను కూడా భయపెట్టాడు ఇంద్రుడు. ఈ రాక్షసుల పదవులు గట్టిగా పొందినప్పుడల్లా ఇంద్రుడి సీటు అడగలుగుతుంటాడు. ఇంద్రుడు దేవతలు, ఇంద్రుడు అంటే ఎవరు? దేవతలకు అధిపతి కదా. చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరికీ మామూలుగా దేవతలందరికీ కూడా అధిపతి ఎవరు? ఇంద్రుడు. మనం స్టోరీలలో వింటున్నాం కదా, ఈ స్టోరీ తెలుసు కానీ ఇక్కడ కరెక్ట్ కనెక్ట్ చేసుకుందాం. కానీ ఈ కనెక్షన్ చేసుకోరు జనాలు. రావణాసుడు తపస్సు చేశాడు, దేవతల్ని భయపెట్టించాడని తెలుసు. కంసుడు తపస్సు చేశాడు, ఆ బలము పొందాడు, దేవతల్ని ఉనికాడు, భయపడ్డాడని తెలుసు. ఇట్లా మీరు స్టోరీలు తీస్తే మన చూసారుగా సినిమా కూడా, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఎంత ఘోరమైన ఇది చేశారు. మహానరసింహ చూసారు కదా సినిమా, ఇంత ఘోరంగా భయపెట్టారు. దేవతలందరూ ఇలా ఉంటారు. చాలా బాగా చూపించారు ఆ సినిమా, ఫ్యాక్ట్గా చూపించారు. ఇలా నిలబడతారు. నిజంగానే కూడా దేవతలు అలా భయపడ్డారు తెలుసా. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళ కంసుడు, వీళ్ళకైతే ఎలా భయపడతారో తెలుసా. ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద రౌడీ పక్కన మీరు ఇట్లా ఫ్యాన్ ఊపుతున్నారు అనుకోండి, మీరు ఫ్యాన్ కొంచెం అజాగ్రత్తగా ఫ్యాన్ ఊపితే ఏమైంది? కోపం కాదు, ముందు దెబ్బ పడుతుంది. కోపం తర్వాత ముందు దెబ్బలు పడతాయి. అట్లా భయపడుకుంటూ సేవ చేశారు తెలుసా. ఇలా గాలి ఎంత, ఈ గాలి వాయుదేవుడు ఉన్నాడు అనుకో. ఇప్పుడు కంసుడికి గాలి ఎంత తీయాలి? ఇప్పుడు మనం టెంపరేచర్ పెట్టుకుంటాం చూసారు, ఏసీ పెట్టుకుంటే 30 హీట్ ఉంటుంది, 25 కూల్ ఉంటుంది, 26 27 ఒక నెంబర్ మీద కరెక్ట్గా ఉంటే మనకి ఎగ్జాక్ట్గా ఉంటుంది. అంత గాలి ఇవ్వాలి వాయుదేవుడు. తేడా వస్తే ఏం వాయుదేవా గాలి ఎక్కువ వస్తుంది, ఏం సంగతి అంటే అంత భయంతో దేవతలందరూ, అసలు కొంతమంది అయితే ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని దాచుకున్నారు, పక్షులు అయిపోయి అట్లా అయిపోయి దాచుకున్నారు తెలుసా. అక్కడికి ఎవరు? హరినే దిక్కు. కాబట్టి మరి ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయరు. ఇప్పుడు జనాలు ఈ స్థితి ఎలా ఉంది అంటే, కృష్ణ రామ అనే వరకు లిస్ట్ ఉంటుంది. ఫలానా దేవుడు, ఫలానా దేవుడు, ఫలానా దేవుడు, ఫలానా దేవుడు, రాముడు, కృష్ణుడు, లిస్ట్ సీక్వెన్స్లో ఉంటుంది. కానీ డిఫరెన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. హరి పొజిషన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. హూ ఈజ్ హరి? సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడు అంటాం హరి. అది పెట్టుకోవాలి. సో ఈ విధంగా జప ఇన్ ఇంటెన్సివ్ మోడ్ చేసుకోవాలి. సో అసోసియేషన్. హరే కృష్ణ. జపం, శ్రవణం, మన మంత్రం మనం జపం వినాలి. ఎప్పుడైనా మన మంత్రం మనం వింటూ, మ్యాక్సిమం ద బెస్ట్ క్వాలిటీ చాంటింగ్ కళ్ళు మూసుకొని చెవులతో మన మంత్రాన్ని వింటూ ఉన్నప్పుడు వస్తుంది ఫస్ట్ క్వాలిటీ చాంటింగ్. తర్వాత ఆ జపము అతి చిన్నగా చేయాలి. చిన్నగా అంటే హరే కృష్ణ 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 హరే హరే 0.5x అంటే కదా యూట్యూబ్లో. అది మంచిది కాదు. టైం వచ్చింది కాబట్టి 2 నిమిషాలు అది కూడా మాట్లాడదాం. అది మంచిది కాదు. ఆ టైంలో ఏమైందంటే మైండ్ తిరిగి వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, మైండ్ మొత్తం తిరిగి వస్తుంది. ఏం చెప్తారంటే స్విఫ్ట్ చాంటింగ్ అంటాం. స్టిఫ్ ఉండాలి.
హరే కృష్ణ 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 హరి 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 రామ. సింగిల్గా చేస్తున్నప్పుడు, జాయింట్గా చేసినప్పుడు కొద్దిగా కష్టమైంది, కానీ హరే కృష్ణ 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 హరి 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 రామ. మైండ్కి వేరే ఆలోచించే సమయం ఇవ్వకుండా ఉంటుందట ఈ జపం చేయడానికి. ఈ విధంగా హరినామాన్ని చేయాలి. చిన్నగా చేసామంటే మాత్రం బుక్ అయిపోతాం. మన మైండ్ మంచిగా అక్కడక్కడ కొద్దిసేపు రాయగిరి వేస్తుంది, కొద్దిసేపు ఇటు బీబీ నగర్, కొద్దిసేపు కొండవాడు, కొద్దిసేపు ఘాట్కేసర్, ఉప్పలు, అట్లా బొంబాయి కూడా వేస్తుంది. అంటే ఛార్జ్ లేదా, గవర్నమెంట్ ఫ్రీ పథకాలు అవసరం లేదు మైండ్కి. ఏం ఉమెన్కి కాదు, మైండ్కి ఏ పథకం ఉంటుంది, ఎక్కడికైనా పోయేస్తుంది, అలా తిరిగి వస్తుంది. మాయాపూర్ అమెరికా కూడా వేస్తుంది. అమెరికాలో ఉన్న చుట్టాలు పోయి కూర్చొని కూడా వస్తుంది, ఎక్కడికైనా వేస్తుంది. స్వర్గంలో ఇంద్రుడి పక్కన కూడా కూర్చుంటుంది. ఇంత చిన్నగా చెప్తే ఇలా చేయదు. జపం ఎవరికైనా అలా స్లోగా చేసే అలవాటు ఉంటే అలా అస్సలు చేయదు, కొంచెం స్పీడ్ ఉండాలి. హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి హరి. ఎంత వీలుంటే మీ శక్తిలో అంత స్పీడ్, మంత్రం స్పష్టత వచ్చి, ఇది ఇంపార్టెంట్ జపంలో. ఓకే, పోయిన వారం ఒక శ్లోకం నేర్చుకున్నాం. ఒక 3 క్వాలిటీస్ ఉంటే భగవంతుడిని తొందరగా సంతృష్టి పొందించవచ్చు. నీలో జపమాలలు ఇవ్వండి, ఒకరు వాలంటీర్స్ జపమాలలు ఇవ్వండి. ఎవరు గుర్తుంది? భగవంతుడిని తొందరగా సంతృష్టి పొందజేయాలి అంటే, అలాగే ఇక్కడ సంతృష్టి పొందజేయాలంటే 3 క్వాలిటీస్ ఏంటివి? కరుణ, సంతృష్టి, అసంతృష్టి, సంతృప్తి ఒకటే కదా. కరుణ, సంతృష్టి, నియంత్రణ, ఈ 3 ఉన్నట్లయితే భగవంతుణ్ణి తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చట. కరుణ అంటే సర్వజీవ భూతదయ, అందరి పట్ల కరుణ ఉండాలి. అందరి పట్ల కరుణ ఉండడం అంటే అది చాలా వివరంగా మాట్లాడడం. సంతృష్టి అంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడ్డం, మనకు వచ్చిన దాంట్లో. ఇక్కడ సంతృప్తి ఉండడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? అధర్మం చేయం, అందులో ఉన్న రహస్యం. అర్థమవుతుందా? పోయి అంత ముందులో ఈ డిస్కస్ చేయలేదట్టుంది. మనం సంతృప్తి ఎప్పుడైతే పడతామో అప్పుడు అధర్మం చేయం. సంతృప్తి లేనప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాం? అధర్మం వైపు నడుస్తాం. ఇప్పుడున్న ఇల్లు సరిపోవట్లే, జీతానికి మ్యాచ్ లేనప్పుడు ఎక్కువ కిరాయి పెట్టడం, ఎక్కువ ఖర్చులు పెడితే ఇన్కమ్ ఎక్కువ కావాలి. ఇన్కమ్ ఎక్కువ కావాలంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలంటే అధర్మం. సంతోషి, ఇంద్రియ నియంత్రణ, ఈ 2 పరోక్షంగా ఇంటర్ కనెక్టెడ్. ఇంద్రియ నియంత్రణ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ అధర్మానికి వెళ్లకుండా ఉంటాం చక్కగా. కృష్ణ కృష్ణ బోలేంగే తో నహీ నహీ ఆయేంగే, రాధా రాధా बोलेंगे तो तुरंत आएंगे।